అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 27. అంజు రక్తం చూసిన హర్ష కోపంతో రక్తం మరుగుతుంటే ఒక్క ఊదుటున తన దగ్గరికి వచ్చి చెంప చెల్లుమనిపిస్తాడు. ఆ ఫోర్సుకి వెళ్ళి గోడకు పడుతుంది అంజలి. తన జుట్టు పట్టుకొని పైకి లేపి, ఏం చేస్తున్నావే? హా, ఏం చేస్తున్నావు? నీకు చచ్చిపోయే రైట్స్ లేవని చెప్పాను కదా. చంపితే నేను తప్ప నువ్వు చచ్చిపోకూడదు అని రక్తం ధారగా కారుతుంటే వెంటనే పక్కన టేబుల్పై ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి తనని బెడ్ మీద కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. తన చేతిని ఫోర్సుగా లాక్కుంటుంది అంజలి. నేను చూసుకోగలను, నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు అని అంటున్న తన మాటలకి హర్ష కోపంతో కళ్ళు ఎర్రగా మారుతాయి. వెంటనే తన నడుమును పట్టుకొని దగ్గరికి లాగి గట్టిగా ప్రెస్ చేస్తాడు. నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అంజలికి. ఇంకొక మాట నీ నోట్లో నుండి వచ్చిందనుకో, నువ్వు కాదు నేనే చంపిస్తా. నిన్ను నోరు మూసుకొని కూర్చో అని తనని కూర్చోబెట్టి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కారుతున్న బ్లడ్ని కాటన్తో తుడిచి గాయమైన చోట అయోడిన్ పోసి కాటన్ పెట్టి కట్టుకడతాడు. పక్కన వాటర్ బాటిల్ ఉండడంతో బాటిల్ తీసి అంజు చేతికిస్తాడు. తను తీసుకోకుండా తల పక్కకు తిప్పేసుకుంది. తన 2 దవడలు వత్తిపట్టి, అసలేంటి నీ బాధ? నువ్వు హత్యా ప్రయత్నం చేసుకుంటే జాలిపడి వదిలేస్తాననుకుంటున్నావా? చచ్చినా వదలను. చెప్పాను కదా, చావాలన్నా నా పర్మిషన్ కావాలి అని. లేక తప్పు చేశానని గిల్టీ ఫీలింగ్తో అలా చేశావా? లేక నీ మనసు నాకు దగ్గరవుతుందని నన్ను అవాయిడ్ చేయడానికి అలా చేశావా? నా టచ్ నచ్చక చేశావా అని అడుగుతాడు. నీ మనసు నాకు దగ్గరవుతుందని నాకు దూరంగా ఉండాలని చేస్తే మాత్రం ఇక నుండి చూపిస్తా అసలైన టార్చర్. లేక నా టచ్ నచ్చలేక చేశావనుకో, నచ్చేలా నేను చేసుకుంటా అని అనగానే, అంత వీక్ హార్ట్ కాదు నాది అంటుంది అంతే ధైర్యంగా. హో అవునా, మరి ఎందుకు కట్ చేసుకున్నట్లు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటున్నా. చెప్పాలి బేబీ, నాకే చెప్పాలి అంటూ తన కట్టిన చేతిని తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఆ చేతిని వెనక్కి లాక్కుంటుంది అంజలి. అలా లాక్కోగానే హర్ష తన నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని తన టాప్లో నుండి చేతులు పోనిస్తూ ఉంటే మైమరుపుగా అలాగే చూస్తూ ఉండిపోయింది అంజలి. హర్ష ట్రాన్స్పరెంట్గా ఉన్న తన నడుముని పట్టుకొని దగ్గరగా అదుముకొని తన తలని అంజు గుండెలపై నిలుపుతాడు. తను తలని అలా దాచుకుంటుంటే అంజు ప్రేమతో చూస్తూ ఉంది హర్షని. కానీ మనసు అదుపు తప్పుతున్నావని హెచ్చరిస్తుంటే తన నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నాకు దూరంగా జరగాలని చూస్తే అంటూ తనని వదిలి షర్టు బటన్స్ ఒక్కోటి రిమూవ్ చేస్తూ ఉంటాడు. తనని అలా చూసేసరికి భయంతో బిక్కమొహం వేసుకొని చూస్తుంది అంజలి. హర్ష అంజలిని బెడ్ మీద చేర్చి తన మీదకి చేరిపోతాడు. వద్దు హర్ష, వదిలేయ్ అంటుంది. వదలను అంటూ కన్నింగ్ లుక్స్ విసురుతాడు. ముందు తప్పు చేసేద్దాం, తర్వాత తీరిగ్గా బాధపడదాం అంటూ తన పెదవులని అందుకున్నాడు. అతను మాట్లాడే మాటలు చేసే పనికి బిక్క చచ్చిపోయింది అంజలి. స్టాప్ ఇట్ హర్ష, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? హా, బాగా అర్థమవుతుంది. విత్ లైట్స్నా వితౌట్ లైట్స్నా అంటూ తన పెదవులు వదిలి కంఠం మీద ముద్దులు పెడుతూ ఉంటే, ప్లీజ్ రా వదిలేయ్ అని ఏడుపు గొంతుతో అంటుంది. హర్ష వాయిస్ రేస్ చేసి, మరి ఎందుకే నువ్వు తక్కువ చేసుకుంటూ గాయాలు చేసుకుంటున్నావు? నీ చేతిలో నా జీవితం నలిగిపోకూడదు అని అంటుంది అంతే ఘాటుగా. అసలేమనుకుంటున్నావు? హా, ఒక ఆడదాన్ని బలవంతంగా అనుభవించే వెర్రివెదవలా కనబడుతున్నానా అంటూ వాయిస్ రేస్ చేస్తాడు. నిన్ను నా సొంతం చేసుకోవడం చిటికలో పని, కానీ ఎందుకు ఆగానో తెలుసా అని అనగానే ఏం చెప్తాడని కళ్ళ నీళ్లతో చూస్తూ ఉంటుంది అంజలి. నీకు నువ్వుగా నా దగ్గరికి రావాలి. నీ పర్మిషన్తోనే మన ఫస్ట్ నైట్ జరుగుతుంది. నీకు ఇష్టం లేనిదే ఆ బౌండరీని నేను దాటను. నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు నాకు ఇచ్చుకున్నప్పుడే నేను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాను అంటూ హర్ష అంజలిని దగ్గరగా లాక్కుని తన ఎద మీద తల పెట్టుకొని దగ్గరగా అదుముకుంటూ అలా కాసేపు సేద తీరుతాడు. అంజు తన గుండెల మీద ఉన్న తలని తీసి అంజు కళ్ళలోకి సూటిగా చూస్తూ తన అదరాలని గాఢంగా ముడివేస్తాడు. తన నుండి తప్పించుకోవాలని చూస్తున్న తన వల్ల కావట్లేదు అంజలికి. తన కళ్ళలోకి చూడగానే కోపంతో నిప్పులు రగులుతున్నాయి హర్షకి. తన కోపానికి జడిసి సైలెంట్గా తన పెదవులని అప్పజెప్పేసింది. అలా కొంత సమయం వరకు సాగిన ముద్దు ఊపిరి భారం అవుతుండడంతో వదిలిపెడతాడు హర్ష. అడక్ట్ యువర్ కిస్ అంటాడు.
నాకు దూరం అవ్వాలని చూడకు. దూరంగా వెళ్ళాలని పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినా కానీ మన ఫస్ట్ నైట్ ఫస్ట్ జరిగి తర్వాత పెళ్లి జరుగుతుంది. జాగ్రత్త. నా మీద కోపంతో నీ శరీరం మీద ఏదైనా చిన్న గాయం చేసుకున్నా అస్సలు ఊరుకోను అని తనని దగ్గరికి తీసుకొని ఫోరెడ్ మీద కిస్ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు హర్ష. బయటికి రాగానే కిరణ్ హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడ రిసెప్షనిస్ట్ని అడిగి ఇక్కడే ఉన్నాడు అని చెప్పడంతో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కిరణ్. తనని చూడగానే గుండెల్లో భయం మొదలవుతుంది కిరణ్కి. హర్ష కళ్ళు కోపంతో ఎర్రగా మారి ఫేస్ కూడా రౌద్రంగా ఉండడంతో ఏం జరిగిందో అడగాలని జడిసి సైలెంట్గా ఉంటాడు కిరణ్. హర్ష అని పిలుస్తాడు. నువ్వేంట్రా ఇక్కడ? నీకు గుడ్ న్యూస్ చెప్పాలిరా. నీకోసం ఇంటి దగ్గర అందరూ వెయిటింగ్. పద ఫాస్ట్గా అంటాడు. గుడ్ న్యూసా? గుడ్ న్యూస్ ఏంటి అంటాడు. ఇప్పుడే చెప్తే థ్రిల్ ఏముంటుందిరా, ఇంటికి పద సర్ప్రైజ్ అంటున్న కిరణ్ మాటలు నాకు సర్ప్రైజ్ అంటే ఇష్టం ఉండదని తెలుసు కదా, ఏంటో చెప్పు అంటాడు. ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి నా మాట వినరా నా కోసం అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు కిరణ్. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి వెళ్తాం కదా, నీకే తెలుస్తుంది. ఇక తనని బాధ పెట్టడం ఇష్టం లేక సైలెంట్గా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతారు. హర్ష ముద్దుతో పరవశంగా కళ్ళు మూసుకున్న అంజలి తను వెళ్ళిపోగానే కళ్ళు తెరిచి చూడగానే తను ఉండకపోయేసరికి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ, ఎందుకురా నా లైఫ్లోకి వచ్చావు, ఇలా ఎందుకు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు, నా తనువుకు జాగ్రత్తలు చెబుతున్నావే కానీ నా నుండి ఎప్పుడో నా వశం తప్పిన నా మనసుకి జాగ్రత్తలు చెప్పడం లేదు, నీకు ప్రేమ అంటేనే ఇష్టం లేదు అని, ప్రేమ మీద నమ్మకం లేదని చెప్పిన తర్వాత కూడా నేను దిగజారి నీకు నా ప్రేమ గురించి ఎలా చెప్పాలిరా, నేను ఒక ఆడపిల్లను, నా ఆత్మ అభిమానాన్ని చంపుకొని ఎలా చెప్పాలి, ఆడతనం అడ్డొస్తుంది చెప్పడానికి, నాకు మనసుంది, ఇంతగా ప్రేమిస్తున్న నీకు అర్థం కావడం లేదా, ప్రేమ లేదంటావు, ప్రేమ చూపిస్తావు, లస్ట్ అంటూ కేరింగ్గా ఉంటూ అంతులేని నీ ప్రేమకి నేను ఎప్పుడో పడిపోయానురా, నా కోసం ఏం చేయడానికైనా తెగిస్తావు, ఆ తెగింపు ఏ అమ్మాయికి నచ్చకుండా ఉంటుంది చెప్పు, నేను అందరిలాంటి సామాన్యమైన అమ్మాయిని, అమ్మాయి మనసు ఇంత సున్నితంగా ఉంటుందని నిన్ను ప్రేమించాకే నాకు అర్థమైంది. హర్ష, నీకు చెప్పడానికి ఈగో అడ్డొస్తుంది, నాకు నా ఫ్యామిలీ అడ్డొస్తుంది, ఇంత ప్రేమిస్తున్న నిన్ను ఏ అమ్మాయి వదులుకుంటుందిరా, నేను తప్ప. నువ్వు ప్రేమించానని ఒప్పుకోవు, అది నాకు కావాలని నేను చెప్పలేను, ఎందుకంటే నా జీవితం నా చేతుల్లో లేదు, ఆ విషయం నీకు చెప్పలేని నిస్సహాయురాలిని, నీ ప్రేమను, నీ కేరింగ్ పొందే అర్హత నాకు లేదు, కాబట్టి నేను నీకు దూరంగా వెళ్ళిపోతాను, అది ఎప్పుడు అంటే నాకు తెలీదు, నీ ప్రేమ పొగరుగా చూపించినా సరే నాకు అమూల్యమే, నేను భద్రంగా దాచుకుంటాను, నేను నీకు దూరంగా ఉండాలని అలా చేశానే కానీ నువ్వు నన్ను తాకినందుకు కాదు. లవ్ యూ హర్ష, లవ్ యూ ఫర్ ఎవర్. ఈ విషయం నాతోనే సమాధవుతుందే కానీ నీ వరకు చేరనివ్వను. ఇక్కడ ఉండే కొన్ని రోజులు నీతో గడిపిన జ్ఞాపకాలన్నీ భద్రంగా దాచుకుంటాను. నీ ప్రేమనా నా ఫ్యామిలీనా అంటే ఖచ్చితంగా నా ఫ్యామిలీ అనే అంటాను. నిన్నైనా వదులుకుంటాను కానీ నా ఫ్యామిలీని వదులుకోను అని తన మనసు మైండ్ పడే సంఘర్షణల మధ్య కుమిలిపోతుంది అంజలి. ఆవేదన అంతా తన కళ్ళల్లో నుండి వదులుతూ తన మైండ్ని రిలాక్స్ చేసుకుంటుంది. హెచ్వి హోమ్ స్టీడ్ హర్ష కోసం వెయిట్ చేస్తున్న మీడియా తను రాగానే ఒక్కసారిగా చుట్టుముడతారు. హర్షకి ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటాడు. మీరు ఎందుకొచ్చారు, ఎందుకు హడావిడి చేస్తున్నారు అంటాడు హార్డ్ టోన్తో. సార్, అది మీకు తెలీదా, మీరు ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్కి సెలెక్ట్ అయ్యారు అని అనగానే తన ఆనందానికి అవధులు ఉండవు హర్షకి. మీరు చెప్పేది నిజమేనా అంటాడు. ఎస్ సార్, మాకు ఇన్ఫర్మేషన్ అందిన తర్వాతే మీ దగ్గరికి వచ్చాము, మీకు తెలుసని అనుకుంటున్నాము, కానీ మేము మిమ్మల్ని సర్ప్రైజ్ చేశామని ఇప్పుడే తెలిసింది. హర్ష, కంగ్రాట్స్ రా అంటూ కిరణ్ హర్షని హక్ చేసుకుంటాడు. అక్కడికి రాజారావు, సింధూజ ఇద్దరు హర్ష దగ్గరికి రావడంతో వాళ్ళు కూడా కంగ్రాట్స్ నాన్న అంటూ ఎగ్జైటింగ్గా తనని హత్తుకుంటారు. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ డాడ్. సార్, ఇంటర్వ్యూ చేయాలని చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాము, ఇక మమ్మల్ని వెయిట్ చేయించకండి సార్ అని అంటారు. ఓకే, మిమ్మల్ని అస్సలు వెయిట్ చేయించను పదండి అని అంటూ లోపలికి తీసుకెళ్ళి పైన ఉన్న గెస్ట్ రూమ్కి తీసుకెళ్తాడు. ఆ రూమ్ని చూసి వాళ్ళంతా షాక్ అవుతారు. రిచ్ లుక్,
పాష్ ఇంటీరియర్ డిజైన్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ హాల్ అంతా చూసిన వాళ్ళు వావ్ అని అనకుండా ఉండలేరు. అందరూ కూర్చొని తనని ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేస్తారు. సార్, మీరు ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి ఒక్కరోజు కూడా ఆడకుండా ఉండలేదు. నేను నేను ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ ఆమ్ వెరీ హ్యాపీ సార్. మీరు బైక్ రైడ్లో కూడా నేషనల్కి సెలెక్ట్ అయ్యారు కదా, మరి కాంపిటీషన్కి అటెండ్ అవ్వలేదు. నాకు ఆ రోజు నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఉంది, అందుకే అటెండ్ అవ్వలేదు. మీకు ఫుట్బాల్ అంటే ఇష్టమా, బైక్ రైడింగ్ అంటే ఇష్టమా? ఆబ్వియస్లీ ఫుట్బాలే. ఎందుకంటే ఫుట్బాల్ నా జీవితాశయం, నా లైఫ్ డ్రీమ్. నా ఊపిరి ఆగే క్షణం వరకు నేను ఆడుతూనే ఉంటాను. నా దేశాన్ని గర్వపడేలా చేస్తాను. ఫుట్బాల్ ఛాంపియన్షిప్ గెలుచుకొని వస్తాను. సార్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నాము. ఇప్పటి వరకు అడిగారు కదా, ఇప్పుడు ఎందుకు పర్మిషన్ అడుగుతున్నారు? అది మీ పర్సనల్. చెబుతారా? మీరు అడిగే క్వశ్చన్ని బట్టి ఉంటుంది చెప్పాలా వద్దా అని. మీరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు సార్? నా లైఫ్లో నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. అవి రీచ్ అయితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. మన అంజు బేబీని దృష్టిలో పెట్టుకొని అంటున్నాడు బాబు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.